నమస్కారం స్నేహితులారా. మీరు వెనకాల చూసిన చెట్టుని పొగడు చెట్టు అంటారు. ఈ పొగడు చెట్టు దాదాపు 16 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీనిని ఎక్కువగా పార్కుల్లోనూ రోడ్డు పక్కన నాటుతూ ఉంటారు. ఈ చెట్టు పువ్వులు చాలా సువాసనాభరితంగా ఉంటాయి. పొగడు చెట్టు ఏప్రిల్ నెలలో పూత పూసి జూన్ నాటికి కాయలు కాస్తుంది. ఇది భారతదేశం అంతటా పెరుగుతుంది. నేల మీద రాలిన సువాసన గల పువ్వులను అందరూ ఇష్టపడతారు. పువ్వులను పోగు చేసి దండలుగా అల్లి అలంకారానికి వాడతారు. ఎండినా కూడా వాసన పోదు కనుక ఈ పువ్వులు నిల్వ చేస్తారు. ఆయుర్వేద ఔషధాల తయారీలో పొగడు చెట్టు ప్రముఖ పాత్ర వహిస్తుంది. బెరడు, పువ్వులు, కాయలు, పళ్ళు, విత్తనాలు వైద్యానికి పనికి వస్తాయి. ఈ చెట్టు కాయలు అండాకారంలో ఉండి పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చగాను, పండితే కాషాయ రంగులోనూ ఉంటాయి. ఈ పండులో ఒక గింజ లేదా 2 గింజలు ఉంటాయి. ఈ పండ్లపై ఉన్న గుజ్జు తీగా ఉంటుంది. కానీ దానిలో ఉండే సాఫోనిన్ అనే రసాయన పదార్థం కారణంగా వీడి తింటూ ఉంటే కొంచెం వగరుగా అనిపిస్తుంది. పొగడు పువ్వులు చాలా పెద్ద సంఖ్యలో నేల మీద రాలుతూ ఉంటాయి. ఎండిన తర్వాత కూడా ఈ పువ్వులు చాలా కాలం పాటు తమ పరిమళాన్ని కోల్పోవు. ఈ రాలిన పువ్వులను ఏది మాలలు గుచ్చి పరిమళం కోసం కొబ్బరి నూనెలు వేసుకోవడం కాకుండా కొందరు ఈ పువ్వులను దూదికి బదులుగా దిండ్లలో నింపడానికి వాడతారు. ఈ పొగడు పువ్వుల్ని బొగలా పుష్పాలను కూడా అంటారు. కొంతమంది తలనొప్పి తగ్గడానికి పొగడు పువ్వులను వాసన చూస్తారు. ఈ చెట్టు బెరడును పేస్ట్గా చేసి నుదురు మీద రాస్తే తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఆయుర్వేదంలో కూడా దీన్ని చాలా ఎక్కువగా వాడతారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ట్రిప్స్ విత్ త్రిపుర.